వెల్కమ్ టు కైటీవీ మీడియా. తెలంగాణలో గురువారం జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ గ్రామాల్లో కాంగ్రెస్ హవా సాగింది. దీంతో కారు స్పీడ్ కు బ్రేక్ వేసినట్లయింది. తాజాగా విడుదలైన తొలి విడత ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగిన కొన్ని ప్రాంతాల్లో మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఓటర్లు ఊహించని చెలక్కిచ్చారు. ఎమ్మెల్యేల మద్దతుతో ఈ ఎన్నికల్లో తాము తప్పకుండా గెలుస్తామని ధీమాతో ఉన్న నేతలు ఈ ఫలితాలు చూసి షాక్ తిన్నారు. ఆయా చోట్ల బీఆర్ఎస్ స్వతంత్ర అభ్యర్థులు సర్పంచులుగా ఘన విజయం సాధించారు. కానీ అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న భద్రాచలం, జడ్చర్ల, మహబూబాబాద్ సొంత గ్రామాల్లో కారు స్పీడ్ తో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీచింది. దీంతో మిగతా దశల్లో జరిగే ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఉత్కంఠ కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొని ఉంది. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డికి ఆయన సొంత ఊర్లోనే ఎదురుగాలి వీచింది. రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడలో సర్పంచ్ గా బీజేపీ బలపరిచిన అభ్యర్థి కాటిపాగ రేవతి 31 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ మద్దతుదారుడిపై గెలుపొందారు. ఎమ్మెల్యే సొంత గ్రామ పంచాయతీలోనే కాంగ్రెస్ మద్దతుదారు ఓటమి పాలు కావడంపై నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులు కంగుతున్నాయి. మరోవైపు మహబూబాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ నాయక్ కు తన సొంత గ్రామంలోనే ఎదురు దెబ్బ తగిలింది. సోమల తండాలో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన ముఖ్య కౌశల్యపై ఇస్లావత్ సుజాత అనే మహిళ 27 ఓట్లతో విజయం సాధించడం సంచలనం రేపుతుంది. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సొంతూరులో ఇదే వ్యతిరేకత ఏర్పడింది. అక్కడ బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మడకం జోగయ్య ఘన విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన తెల్లం వెంకట్రావు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ కు ఓటర్లు షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శేఖర్ గౌడ్ పై బీఆర్ఎస్ అభ్యర్థి పాండు విజయం సాధించారు. ఇక రేవంత్ టీమ్ గా చలామణి అవుతున్న మంత్రి సీతక్క ఇలాకా ములుగు జిల్లాలో 3230 ఓట్ల భారీ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత ఘన విజయం సాధించారు. ములుగు జిల్లాలోని అతిపెద్ద గ్రామమైన ఏటూరు నాగారం సర్పంచ్ స్థానం బీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో సీతక్క మంత్రి పోస్టు ఊస్ట్ అయ్యేలా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే తొలి విడత ఫలితాలపై ఆరా తీసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ దూసుకుపోతుంటే హస్తం ఎమ్మెల్యేల సొంత అడ్డాలో మాత్రం కారు జోరు చూపించడం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తల కొట్టేసినంత పనైందట. మరి సీఎం రేవంత్ వీరికి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.